నిజంగా ఒక గొర్రె లైఫ్, నిజంగా ద గోట్ లైఫ్ అని ఉంది కదా, గొర్రె జీవితం ఎంత దారుణంగా ఉంటుందో దానికంటే రెట్టింపు చూపించాడు భయ. నిజంగా అసలు ఏం యాక్ట్ చేశాడు భయ పృథ్వీరాజ్. కొట్టుగా నా గోట్ లైఫ్ మామూలుగా లేదు. దుబాయ్ మా ఫ్రెండ్ గారిని ఫోన్ చేస్తున్నా అట్లా ఉండు. అరే అక్కడ మంచిగా ఉంది అంతా. ఇండియా నుంచే ఫోన్ చేస్తున్నా, మామూలుగా లేదు నిజంగా. ఇప్పుడు చూసిన గోట్ లైఫ్ అని అక్కడ దుబాయ్లో కానీ అక్కడ అవుట్ ఆఫ్ కంట్రీలు పోయిన వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో క్లియర్గా చూపించారా నాయన. అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పు ఇప్పుడే, మళ్ళీ లేదంటే చెప్పరా నాయన, నేనేమన్నా చేస్తా గవర్నమెంట్ తోటి మాట్లాడి. ఏం లేదు కదా, వచ్చాయి మన ఊళ్ళో మేకలైనా కాసుకుందాం, కానీ నువ్వు అక్కడ ఉండొద్దు, దుబాయ్లో ఉండొద్దు, ఇక్కడనే రా, ఇక్కడ మేకలు కాసుకుందాం సరేనా. వాము నిజంగా దుబాయ్కి అంటే బ్రోకర్ మాయ కానీ పోతే మంచి పర్ఫెక్ట్ వీసా ఉండాలి, మంచి అక్కడ బ్రోకర్ కానీ అక్కడ ఓలో సపోర్ట్ వీసా ఉంటుంది, ఆ వీసా చూసుకొని పోండి. మా అడగోలుగా బ్రోకర్ పోతే అక్కడ పడే కష్టాలు మామూలుగా పృథ్వీరాజ్ అన్న కాబట్టి హీరో కాబట్టి బతికిపోయింది, కానీ మన వల్ల కాదు. ఆ ఏడాదిలో ఎక్కడ తిరుగుతుంది ఏంది, పూట మంచినీళ్ళు బీరో కలో గంజో తాగి ఇండియాలో బతాం, కానీ దుబాయ్ కట్ట పోతే జాగ్రత్త కోరి ఆ వీసా అన్నీ చూసుకోండి. నిజంగా సినిమా అయితే చాలా బాగుందన్న, వండర్ఫుల్. నిజంగా ఇక ఇండియా నుంచి దుబాయ్ పోతే వాళ్ళు నిజంగా పర్మిట్ లేక నిజంగా అక్కడ ఎవరో వీసా వల్ల ఈ బ్రోకర్స్ పట్టుకొని పోయినాక తర్వాత ఆ నుంచి ఇంకోటి తీసుకుపోవడం, ఆ అగ్రిమెంట్లు రాపించుకోవడం, తర్వాత వాళ్ళ కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు అన్న. నిజంగా ఇండియా నుంచి పోయిన వాళ్ళని కాదు, ఎక్కడి నుంచి పోయిన వాళ్ళైనా కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి, చాలా జాగ్రత్తగా పని చేసుకుని రండి, కానీ ఇలాంటి ఇబ్బందులు అయితే ఎక్కడ పడదు. సినిమా ఎలా అనిపించింది? ద గోట్ లైఫ్. నిజ జీవితంలో నేను ఎన్నో గోట్ని కిస్ చేశాను, బట్ వెన్ వాచింగ్ ద మూవీ ఈవెన్ దో ఐ కాంట్ స్టాప్ మై సెల్ఫ్ క్రయింగ్ ఎవ్రీ సీన్. అంటే చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయినట్టున్నారు కదా భయ్య. అరే సినిమాలో ఉన్నంతసేపు దారి కనపడుతుందా అనేలా ఉంది. నీళ్ళు ఎప్పుడు దొరుకుతాయి అనేలా ఉంది, దారి ఎప్పుడు కనపడుతుంది అనేలా ఉంది. సో నేను నిజ జీవితంలో ఎన్నో గోట్ని తిన్నానండి, బట్ ఎప్పుడు ఇలా సో ఫీల్ కాలేదు. బట్ సీయింగ్ ద మూవీ, గోట్ మూవీ నిజంగా ఏడుపుస్తుంది నాకు. గోస్ట్ గురించి నిజంగా అంటే చెప్పాలంటే ది గోట్ లైఫ్ అన్న, ది గోట్ లైఫ్ నిజంగా అంటే సినిమా ఎట్లుందంటే అసలు మిరాకిల్ అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పృథ్వీరాజ్ గారు అయితే దీవించేశారు. ఆ కష్టాలు మాత్రం అసలు ఏంది అనుకుంటాం మనం, అరే ఇండియా నుంచి ఎక్కడికైనా పోవచ్చు, వేరే చోట పోతే డబల్ పైసలు వస్తాయి అవి అని ఆశపడతాం, కానీ ఆ కష్టాలు చూపిస్తే నిజంగా అరే ఉందాం రా భయ్, మన ఏరియాలో, మన ఊర్లో, మన గల్లీలో ఈడనే బతుకుతాం రా భయ్, ఆడికిడికి పోయి ఆ పైసలు ఈ పైసలు అని ఆశపడాడు ఎందుకు. ఊర్లు ఇడిచి ఊర్లో పోతారు. నిజంగా అంటే ఉన్న చోట గంజినీళ్ళు తాగైనా ప్రశాంతంగా బతకాలి. భయ్య ఎలా అనిపించింది మూవీ? భయ్య ఏం చెప్పమంటే ది గోట్ లైఫ్ నిజంగా ఒక ప్రతి నిజ లైఫ్ లో జరిగిన స్టోరీ అనమాట. ఇది ఒక నజీబ్ లైఫ్ కాదు, ప్రతి ఒక్కళ్ళ లైఫ్ అనమాట. ఫ్యామిలీని, ఊరిని, దేశాన్ని వదిలిపెట్టి ఇక్కడ జాబులు ఏం చేయకుండా అక్కడికి పోతే ఏదో మంచి జాబు, మంచి శాలరీ వస్తుందని ఎవరినో మీడియా నమ్ముకొని వాడికి డబ్బులు కట్టి అప్పులు అయిపోయి అక్కడికి వెళ్ళి ఏదో సంపాదిస్తాం అనుకుంటే అక్కడికి పోయి వాళ్ళు పెట్టే బాధలు, అసలు ఎవడు ఎంత కష్టపెడతాడో అనేది చాలా చాలా క్లియర్గా చూపించాడు. నిజంగా ఒక పెయిన్ థియేటర్ అంతా సైలెంట్ అనమాట, అంత పెయిన్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అనమాట. నిజంగా ఇప్పుడైతే ప్రతి పల్లెటూరులో చాలామంది పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతారనమాట. కానీ ఈ సినిమా చూసిన తర్వాత అయితే ఒరే బాబు, అరబ్ కంట్రీకి ఒక దండం, ఇక్కడే ఉండి ఏదో ఒక చిన్న జాబ్ చేసుకున్నా బెటర్ అనేది అంతా పెయిన్ఫుల్గా చూపించారు. నిజంగా జరుగుతున్నాయి కాబట్టి చూపించారు, జరగకుండా చూపించలేదు. ఒక రియల్ స్టోరీని తీసుకొచ్చారు. డైరెక్టర్ గారు టేకింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. నిజంగా రియల్ లొకేషన్లో తీసినట్టే ఉంటుంది. ఇకపోతే పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సో మ్యూజిక్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ఆ సాంగ్స్, పెయిన్ఫుల్ సాంగ్స్, సినిమా అంతా ఒక ఏదో మాస్ ఫైట్స్ పాటలనే కాకుండా ఒక స్టోరీకి ఏం కావాలి, 3 hours ఎక్కడ ల్యాగ్ లేకుండా పెయిన్ అయితే చూపించారు ఖచ్చితంగా. అదైతే థియేటర్లోనే ఎంజాయ్ చేయాలి. అందరూ థియేటర్కి వచ్చి చూడండి ది గోట్ లైఫ్. ప్రతి ఒక్కరి మనసుకి హత్తుకుంటుంది. బట్ దయచేసి సినిమాలాగా అయితే చూడకండి, ఒక ట్రూ స్టోరీ లాగా చూడండి. మీ అందరూ ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ.